పూర్వం శుంభ నిశుంభులు అనే రాక్షస సోదరులు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొంది వరగర్వంతో ముల్లోకాలను పీడించసాగారు. శుంభుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. దేవతలు భయంతో ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. కోపోద్రిక్తురాలైన ఆదిపరాశక్తి తన లలాటం నుంచి కాళికాదేవిని సృష్టించింది. శుంభనిశుంభుల తరపున యుద్ధానికి వచ్చిన ధూమ్రలోచనుడితో పాటు చండాముండులనే రాక్షసులను కాళికాదేవి హతమార్చింది. అమిత పరాక్రమవంతులైన చండముండుల మరణవార్త విని శుంభుడు ఆశ్చర్యపోయాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడనే రాక్షసుణ్ణి తన సైన్యంతో పంపాడు. ఆదిపరాశక్తి తన శక్తితో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాతృకులను సృష్టించి కాళికతో కలిసి రక్తబీజుడితో యుద్ధానికి సిద్ధపడింది. శివుని వరం వల్ల ఆశ్చర్యకరంగా రక్తబీజుడికి గాయాలు తగిలినప్పుడల్లా అతని ఒంటి నుంచి నేలరాలే ఒక్కో రక్తబిందువు నుంచి ఒక్కో రక్తబీజుడు పుట్టుకురాసాగారు. దాంతో సప్తమాతృకలతో కూడిన కాళికాదేవి తన 1000 రూపాలతో 1000 నాలుకలు చాస్తూ రక్తబీజుడి నెత్తిటి బొట్టు నేల రాలకు ముందే తన నాలుకలతో తాగేస్తూ భీకర యుద్ధం కొనసాగించి చివరకు దుష్ట సంహారం గావించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభునిశుంభులు యుద్ధభూమికి రాగా దుర్గాదేవి అవతారంలో ఆదిపరాశక్తి తన నుంచి ఉద్భవించిన సప్తమాతృకల తోడుగా ఆ రాక్షస సోదరులను అంతమొందించి దుష్ట శిక్షణ చేసింది. ఈ దుష్ట సంహారంలో సప్తమాతృకల్లో ఒకరుగా వారాహి అమ్మవారు పాల్గొన్నట్లు పురాణాల్లో చెప్పబడింది.